పెద్దపల్లి జిల్లా ఖమ్మంపల్లిలో ఇసుక క్వారీ ఎదుట లారీ డ్రైవర్లు ఆందోళనకు దిగారు. తాడిచెర్ల బ్లాక్ 2 ఇసుక క్వారీ ఎదుట డ్రైవర్లు బైఠాయించి ధర్నా చేశారు. గత వారం రోజులుగా ఇసుక లోడింగ్ జరగక ఇబ్బందులు పడుతున్నామన్నారు. లోడింగ్ డబ్బులు ఇచ్చిన వారికి మాత్రమే ఇసుక నింపుతామన్నారు. వారం రోజులుగా తిండి తిప్పలు లేకుండా ఎదురు చూస్తున్నామని, లోడింగ్ జరగటం లేదని డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేశారు. కలెక్టర్, మైనింగ్ అధికారులు స్పందించి ఇసుక లోడింగ్ చేయించాలని డిమాండ్ చేశారు. పిల్లలకి ఇచ్చి పెట్టేసి లారీలు తీసుకొని వచ్చినాం సార్. ఇక్కడ లోడింగ్ జరుగుతలేదు, ఏం జరుగుతలేదు, చాలా లేట్గా చేస్తారు. ఇంతకుముందుకు డీడీలు పెట్టినప్పుడు దెబ్బ లోడ్ చేసారు, ఇప్పుడైతే అసలు లోడింగే లేదు. ఇప్పటికీ 5 రోజులు అవుతుంది వచ్చి ఇక్కడ లోడింగ్ చేస్తారు, ఏం చేస్తారో, నీళ్ళు దొరుకుతలేవు, ఏం దొరుకుతలేవు, బాత్రూమ్ పోనీకి కష్టం ఉంది. ఇక్కడ చైన్లు అక్కడెక్కడ చుట్టూ చైన్లు ఉన్నాయి, బాత్రూమ్ పోనీ కష్టం ఉంది. మరి గోసపడుతున్నాము డ్రైవర్లము. దయచేసి తొందర లోడ్ చేస్తాడు చేయండి సార్. మీరు అందరు కలిసి చెప్పండి, చెప్తే మాకు లోడింగ్ పాస్ చేస్తే. జిల్లా కలెక్టర్ గారికి, ఎంఆర్ఓ గారికి, మరి అధికారులకు అందరికీ కూడా మా యొక్క నమస్కారాలు. మేము ఇక్కడికి తాటిచెర్ల బ్లాక్ 2 ఖమ్మంపల్లికి వచ్చేసి ఈ రోజుకి 6వ రోజు. మేము 10-11వ తారీఖు నుంచి రావడం జరిగింది. ఆ రోజు నుంచి కూడా మాకు లోడింగ్లు లేక, లోడింగ్లు చక్కగా చెయ్యక వాళ్ళు మమ్మల్ని రకరకాలుగా ఇబ్బందులు పెడుతూ ఇక్కడ పక్క దోబట్టి లారీలు, వచ్చే లారీలని లోడ్లు చేసుకుంటా వాళ్ళపై డబ్బులు వసూలు చేసుకుంటా ఎవరైతే డబ్బులు ఇస్తున్నారో ఆ లారీలని లోడ్లు చేస్తూ ఆ బండ్లకే లోడింగ్ చేసి పంపించడం జరుగుతూ ఉన్నది. మేము ఈరోజు 6 రోజులు 7 రోజులు ఇక్కడ మేము రోడ్ల మీదనే పండడము, రోడ్ల మీదనే ఉండడము జరుగుతుంది. మా డ్రైవర్లకు తిండి లేక, నీళ్లు లేక, నిద్ర లేక, మాకు రకరకాలుగా ఈ దోమలలో, ఈమలలో ఇబ్బందులు జరిగి మాకు ఈ రాత్రి పూటలో ఈ చెట్లలో నిద్రలు రాక, తిండి లేక మేము మా పిల్లలను ఇడిచిపెట్టి నేను బాధలు పడతాం. ఆదిలాబాద్ జిల్లా బోధులో మహిళలకు కుట్టు మిషన్లు